ఈ వీడియో మొత్తం ఉల్టా పుల్టా అప్ సైడ్ డౌన్ హౌస్ రివర్స్ లో ఉంది కదా, ఇప్పుడు ఏదో ట్రై చేస్తున్నారు చూద్దాం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. ఈ వీడియో మొత్తం ఉల్టా పుల్టా అంటే ఈరోజు యూకేలో మిమ్మల్ని ఒక ఇంటికి తీసుకెళ్తాను. ఆ ఇల్లు మొత్తం రివర్స్ లో ఉంటుంది, లోపల కూడా అంతా రివర్స్ లో ఉంటాయి, బెడ్రూమ్ కిచెన్ మొత్తము. ఏం మాట్లాడుతున్నావురా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి సంబంధించిన ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను లాస్ట్ లో. ఆ హౌస్ ఉండేది మాల్లో. ఈ మాల్ పేరు వచ్చేసి మిడ్సమ్మర్ ప్లేస్. ఇది మిల్టన్ కిన్స్ లో ఉంటుంది. సో కార్ లో వచ్చే వాళ్ళకి కార్ పార్కింగ్, మాల్ పైన మొత్తం పార్కింగ్ ఉంటుంది. సో మనం అక్కడ పార్క్ చేసుకొని కిందకైతే వచ్చేయచ్చు. ఆ పార్కింగ్ కి మనమైతే పే చేయాలి. ఇదే ఆ అప్ సైడ్ డౌన్ హౌస్ రివర్స్ లో ఉంది కదా. ఏదో తేడాగా ఉందండి. నేను గూగుల్లో అప్ సైడ్ డౌన్ హౌస్ చూసినప్పుడు అదొక పెద్ద విలేజ్ లా ఉంటుంది, అక్కడ హౌసెస్ మొత్తం రివర్స్ లో ఉంటాయి అనుకున్నాను. బట్ ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది ఇది ఓన్లీ వన్ హౌస్ ని రివర్స్ చేసి చూపిస్తున్నారు అనేసి. మా బుడ్డోడు పరిగిస్తున్నాడు ఇక్కడ లోపల ఎలా ఉంటుందో చూడాలనేసి. ఇది హౌస్ లోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్, అదే దార్బంద్రం అంటారు కదా. మాకు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంది చూడటానికి లోపల ఎలా ఉంటుంది అని. ఇక్కడ మనకు ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి అయితే వచ్చేసాం. లోపల ఎంట్రీ అవ్వగానే హాల్ ఉంటుంది, దాని తర్వాత బాత్రూమ్, పైకి వెళ్తే బెడ్రూమ్, కిచెన్ అయితే ఉంటుంది. మన ఇంట్లో హాల్లో ఏమైతే ఉంటాయో ఇక్కడ కూడా అలానే అరేంజ్ చేశారు. ఇది కిడ్స్ ఏరియా, కిడ్స్ కోసం అరేంజ్ చేశారు. ఇది మేము డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఎలా అయితే చూసామో మీరు కూడా అలానే చూడాలి అనుకుంటే ఫోన్ రివర్స్ చేసి చూడండి, మీకు కూడా బాగా అర్థమవుతుంది. మా వాళ్ళు ఇక్కడ ఏదో ట్రై చేస్తున్నారు చూద్దాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మీరు ఫోన్ రివర్స్ చేసినప్పుడు చూస్తే మీరు గమనించుంటే ఇవన్నీ మీకు రివర్స్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ పైకి అటాచ్ చేసి ఊగులాడుతూ కనిపిస్తూ ఉంటాయి. సో ఇదే అప్ సైడ్ డౌన్ హౌస్ స్పెషాలిటీ. ప్రతి ఒక్క వస్తువు పైన సీలింగ్కి అటాచ్ చేసి పెట్టారు. ఎంత స్ట్రాంగ్గా పెట్టారు అంటే మనం గట్టిగా లాగినా కానీ రావు. సీలలేసి వాటిని గట్టిగా అంటించేశారనమాట. సో మనం లోపలికి వెళ్ళి చూసినప్పుడు మన ఇంట్లో ఎలా అయితే సామాన్లు కింద అన్నీ పెడతామో ఫ్లోర్ మీద, అలా కాకుండా ఇవన్నీ సీలింగ్కి అటాచ్ చేసి ఉంటాయి. అంటే మనం ప్రతి ఒక్కటి తల పైకెత్తి చూసుకుంటూ వెళ్ళాలి. ఈవెన్ బాత్రూమ్ని కూడా మొత్తం ఉల్టా చేసేసారు. అసలు కింద ఉండాల్సినవన్నీ పైన అటాచ్ చేసి పెట్టారు. అవి అంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నాయి అసలు ఇలాంటి ఐడియా వచ్చి ఇలా పెట్టాలి, ఇది ఒక అట్రాక్షన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నిజంగా సూపర్ అసలు. సో ఇప్పుడైతే కింద హాల్ అండ్ బాత్రూమ్ అయితే చూసాం కదా. ఇప్పుడైతే పైకి వెళ్దాం. సో పైకి వెళ్ళడానికి మెట్లు అయితే పెట్టారు. మెట్లు మాత్రం స్ట్రైట్గా పెట్టారు, రివర్స్లో పెడితే పడిపోతాం కదా. అవునా, నిజమా? ఇక్కడ మా వాళ్ళని చూడండి అటు ఇటు ఎలా ఊగిపోతున్నారో. ఇందులో ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఈ హౌస్ అనేది ఫ్లాట్ గా ఉండదు అనమాట, స్లోప్ గా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనం నడిచేటప్పుడు పడిపోతున్నామేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటది. సో మనం ఎక్కడానికి దిగడానికి కూడా కొంచెం కష్టపడుతూ ఉంటాము. అంటే కళ్ళు తిరిగినట్టు, ఎవరో మనల్ని లాగుతున్నట్టు వెనక్కి, లేదో హౌస్ని ఏదో మూవ్ అవుతున్నట్టు ఇలాంటి వైబ్రేషన్స్ అయితే మాకు అనిపించాయి. సో పైన కూడా బెడ్రూమ్ అండ్ కిచెన్తో పాటు మనకి ఇక్కడ సోఫా కూడా అరేంజ్ చేసి ఉన్నారు. సో ఇది కిచెన్ ఏరియా, మొత్తం డైనింగ్ టేబుల్తో పాటు ఇక్కడ ఒక సెటప్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ మనం ఇంట్లో డైలీ యూజ్ చేసే సామాన్లు అన్నీ ఉన్నాయి. లైక్ స్పూన్స్ కానీ, ఆప్రాన్స్ కానీ, మ్యాట్స్, యుటెన్సిల్స్ కానీ, కిచెన్కి వార్డ్రోబ్స్, ఫుడ్, అలా మనం ఇంట్లో ఎలా అయితే డైలీ వాడుకునేటివి పెట్టుకుంటామో అవన్నీ ఉన్నాయి. సేమ్ మనం ఇంట్లో ఎలా ఉంటుందో కిచెన్ సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది మాకు. ఈ అప్ సైడ్ డౌన్ హౌస్కి
ఎంట్రీ ఫీ వచ్చేసి 6 pounds పర్ పర్సన్కి, అంటే 600 రూపాయలు. సో దీనికి టైమింగ్స్ వచ్చేసి లిమిట్ అంటూ ఏం లేదు, అన్లిమిటెడ్. మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. మనం ఆన్లైన్లో వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళైనా ప్రీ బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వచ్చైనా మనం టికెట్ అనేది బై చేయొచ్చు. మా వాడు ఇక్కడ ఏదో తెగ వండేస్తున్నాడు, కష్టపడిపోతున్నాడు. అప్పు వండుకొని కూడా తినేస్తున్నాడు. చికెన్ చేసుకున్నాడు అనుకుంటా. సో ఇది ఓవరాల్ కిచెన్. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లో మిర్రర్, వాటితో పాటు వార్డ్రోబ్స్ అన్నీ ఇచ్చున్నారు. ఈ హౌస్లో తీసుకున్న ఫొటోస్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి. సో మా వాళ్ళు ఇక్కడ అంతా తిరిగి బలిలా అతుక్కున్నారు వెళ్ళి. ఇది కంప్లీట్ హౌస్, అప్సైడ్ డౌన్ హౌస్కి. సో ఈ అప్సైడ్ డౌన్ హౌస్లో మీరు ఈ వీడియోని బాగా అబ్జర్వ్ చేసినా, లేకపోతే నా వాయిస్ వినున్నా కానీ, ఒక వస్తువు ఎంత రివర్స్ చేసినా కానీ సేమ్ అలానే కనిపిస్తుంది. అదేంటో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దానికి ఆన్సర్ ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2లో చెప్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.